అసలు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఎవరు విద్యాశాఖ మంత్రి? ముఖ్యమంత్రి. స్వయానా ముఖ్యమంత్రి గారే ఆ శాఖ నిర్వహిస్తున్నప్పుడు, సకల లా అండ్ ఆర్డర్ నీ చేతుల్లోనే ఉన్నప్పుడు, పిల్లలు ఒకళ్ళిద్దరు చచ్చిపోయినప్పుడే నువ్వు త్వరితగతిన దానికి యాక్షన్ తీసుకోవాలి గదా! ఆ శాఖను నిర్వహించినప్పుడు నువ్వు చూడాలి గదా! పిల్లలు బాగా ఎందుకు చచ్చిపోతున్నారని నువ్వు చేయాలి గదా! ఎక్కడ లోపం జరుగుతుంది నువ్వు రివ్యూ చేయాలి గదా! అట్‌లీస్ట్ కనీసం బడ్జెట్ మీద మీరు ఎన్ని సార్లు రివ్యూ చేసిర్రు? ఇప్పుడు బడ్జెట్ సెషన్‌లో జరుగుతుంది. మీరు బడ్జెట్ మీద రియల్ ఎస్టేట్ మీద చేసినంత రివ్యూ బడ్జెట్ మీద చేయడు ఈ ముఖ్యమంత్రి. వేరే ఏ ప్రజా సమస్యల మీద కూడా చేయడు. అందుకే అన్న కరుణలేని కర్కశలోకంలో చదువులమ్మలు రాలిపోతుంటే గురుకులంలో బిడ్డలందరూ పురుగులన్నవు దిని చస్తుంటే అన్యాయం కోరల్లో అణిచివేతకు నువ్వు బలి అయినా పెద్ద దిక్కు కోల్పోయి పేద తల్లి వైనవే అమ్మా మా తెలంగాణ ఏడాదిలో ఎనకటి రోజులు మల్ల మనకు వచ్చనే అమ్మా మా తెలంగాణ 6 గ్యారంటీలని నిన్ను గారడీతో గాయపరిచిన ప్రశ్నించే గొంతులపైన ఉక్కుపాదం మోపుతూ ఉన్న ప్రజాపాలన అని అంటూనే ప్రజలను హింసిస్తూ ఉన్న ప్రతిఘటన చేయలేని పాడుకాల మొచ్చెనే అమ్మా మా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అందని ద్రాక్షాయనే తల్లి మా తెలంగాణ